హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. 41 సంవత్సరాల అమిత్ మిశ్రా సడన్గా వార్తల్లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ గురించి, తర్వాత రోహిత్ శర్మ గురించి, ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. యాజ్ యూ కెన్ సీ ఐ మీన్ ఎక్సోటిక్ లొకేషన్ ఇన్ ఏషియా ఓన్లీ. చెప్పాను కదా, ఫారిన్ టూర్లో ఉన్నానని చెప్పి. ఎక్కడ అనేది తర్వాత చెప్తాను. ఈ ప్లేస్ నాకు నచ్చింది, ఈ దేశం నాకు నచ్చింది. నేను అంతా చూడలేదు, ఇంకా సమ్ 4-5 days టు గో, 4 days టు గో ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది ఈ టూర్, ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ అవుట్డోర్లో వీడియో చేస్తున్నాను, ఎందుకంటే రూమ్లో అది కన్వీనియంట్గా లేదు. ఇక్కడ కూడా లైటింగ్ అని సరిగ్గా లేదు, వర్షం కూడా పడుతుంది ఇక్కడ లైట్గా. బట్ ఐ హ్యావ్ నో అదర్ ప్లేస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, అమిత్ మిశ్రా సడన్గా ఎందుకు విరాట్ కోహ్లీ మీద విమర్శల బాణాలు గుప్పించాడు. విమర్శలుగా చెప్పలేదు, అతను తన ఆవేదన వ్యక్తం చేశాడు. అవి కొంచెం మోతాదు మించాయేమో అనిపిస్తుంది. అలాగని నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ విరాట్ కోహ్లీ సైడ్ నుంచి కూడా దెర్ వాజ్ సమ్ ప్రాబ్లం. మ్యాన్ మేనేజ్మెంట్ అనేది విరాట్ కోహ్లీకి చాలా గొప్ప టాలెంట్ ఉంది, అది క్రికెటర్గా. అతని స్పిరిట్ కానీ, అతని పట్టుదల కానీ అవన్నీ బాగానే ఉంటాయి. బట్ మ్యాన్ మేనేజ్మెంట్ మైట్ నాట్ బి హిస్ స్ట్రాంగ్ పాయింట్. అది మనం ఒప్పుకొని తీరాలి. దానివల్ల అతను చాలామందికి చెడ్డయ్యాడా, చాలామంది నొచ్చుకునేలా చేశాడా అనేది కూడా మన వీడియోలో చూద్దాం. ఎందుకు అమిత్ మిశ్రా ఏమన్నాడు? అమిత్ మిశ్రా ఇంటర్నేషనల్ కెరియర్ 2017లో ముగిసిపోయింది. 2016లో ఈ ప్లేడ్ ఏ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్, వన్డే సిరీస్. దాంట్లో హీ వాజ్ వెరీ గుడ్. 15 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా. లాస్ట్ మ్యాచ్లో అతని ఆఖరి వన్డే ఇంటర్నేషనల్లో హీ హస్ పిక్డ్ అప్ 5 వికెట్స్. అయితే తర్వాత అతనికి ఇంజరీ అయింది, నీ ఇంజరీ అయింది. అతను అనేది ఏంటంటే, నీ ఇంజరీ అయిన తర్వాత, ఒక ఇంజరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్లేయర్, బాగా ఆడిన ప్లేయర్ని మళ్ళీ ఆటోమేటిక్గా టీంలోకి వస్తారు. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే లాంటి ప్లేయర్స్ విషయంలో అలాగే జరిగింది. కానీ నా విషయంలో అలా జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ అతను లాస్ట్ ఆడిన వన్డే ఇంటర్నేషనల్ అప్పుడు ధోని వాజ్ ది కెప్టెన్. కానీ ఆ తర్వాత నెక్స్ట్ వన్డే సిరీస్ మనం ఆడేసరికి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. ధోని వన్డే కెప్టెన్సీ నుంచి, వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. సో విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత అతనికి అవకాశం లేదు. హీ ప్లేడ్ హిస్ లాస్ట్ T20 ఇంటర్నేషనల్ ఇన్ 2017 అండర్ విరాట్ కోహ్లీ ఓన్లీ. కానీ విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఆ మ్యాచ్లో కూడా, ఆ సిరీస్లో ఐ థింక్ 2 మ్యాచ్ల సిరీస్ అది, 2 మ్యాచ్లు ఆడాడు అతను. ఆ 2 మ్యాచ్లో కూడా మ్యాచ్కు 1 వికెట్ చొప్పున తీశాడు. ఎకానమీ వాజ్ వెరీ గుడ్, బట్ స్టిల్ హీ వాజ్ నాట్ పిక్డ్ ఆఫ్టర్వర్డ్స్. అతని ప్రాబ్లం ఏంటంటే, విరాట్ కోహ్లీ నన్ను డ్రాప్ చేయడానికి కారణాలు చెప్పలేదు. తర్వాత నేను ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఐపీఎల్లో అడిగాను విరాట్ కోహ్లీని, ఎందుకని నన్ను మళ్ళీ పికప్ చేయట్లేదు, మళ్ళీ నన్ను టీంలోకి ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే అతను స్ట్రైట్గా ఆన్సర్ చెప్పలేదు. నేను టీం మేనేజర్తో మాట్లాడి ఐ విల్ గెట్ బ్యాక్ టు అన్నాడు, మళ్ళీ చెప్తాను నేను అన్నాడు. కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు డ్రాప్ చేశారో అతనికి విరాట్ కోహ్లీ చెప్పలేదు. ఇతని ఉన్న ఇబ్బంది అంతా ఏంటంటే, మిశ్రాకి ఉన్న ఇబ్బంది ఏంటంటే, అమిత్ మిశ్రాకి విరాట్ కోహ్లీ ఆ కారణం చెప్పకుండా నన్ను టీంలో డ్రాప్ చేసి, నేను పర్ఫామ్ చేశాను వన్ డేస్లో కానీ T20లో కానీ పర్ఫామ్ చేశాను, కానీ నన్ను ఎందుకు మళ్ళీ టీంలోకి తీసుకోలేని విషయంలో అతను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాడు. తర్వాత మహేంద్ర సింగ్ ధోని అలాంటి క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్పాడు. యాక్చువల్లీ నాకు అప్పట్లో ఏమనిపించేదంటే, అరౌండ్ 2014, 15, 16 ఆ టైంలో అమిత్ మిశ్రాకి సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు మహేంద్ర సింగ్ ధోని అన్న ఒక ఫీలింగ్ ఉండేది. కానీ మహేంద్ర సింగ్ ధోని విషయంలో అమిత్ మిశ్రా హ్యాడ్ నో కంప్లైంట్స్. యాక్చువల్లీ అమిత్ మిశ్రా ఏమన్నాడంటే, మహేంద్ర సింగ్ ధోని నాకు చెప్పేవాడు ఎందుకు నేను టీంలోకి తీసుకోలేకపోతున్నాం అని అతను చెప్పేవాడు. దానివల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. కానీ విరాట్ కోహ్లీ అలా చెప్పలేదు నాకు అని చెప్తారు. సో విరాట్ కోహ్లీ అలా చెప్పలేదు అని చెప్పి అతను అనడం జరిగింది. సో అక్కడ ఇద్దరికీ కొన్ని ఇష్యూస్ వచ్చినట్టుగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ గురించి ఈవెన్ అంబటి రాయుడు కూడా ఇండైరెక్ట్గా, అంటే విరాట్ కోహ్లీ నన్ను డ్రాప్ చేశాడు, లేకపోతే 2019 వరల్డ్ కప్లో ఆడించలేదని చెప్పలేదు. కానీ విరాట్ కోహ్లీ మీద అతను వేరే రకంగా కొన్ని విషయాలు మాట్లాడడం మనం గతంలో కూడా చూసాం. ఈవెన్ విరాట్ కోహ్లీ అప్పట్లో, అంటే 2016-17 ఆ టైంలో హీ వాజ్ వెరీ అప్పట్లో అతనికి చాలా క్లౌట్ ఉండేది ఇండియన్ టీంలో. ఎందుకంటే అప్పుడు సిఏసి ఉండేది, వీళ్ళ
బీసీసీఐలో రెగ్యులర్ ఫంక్షనరీస్ ఉండేవారు కాదు, అడ్వైజరీ కమిటీ ఉండేది. అడ్వైజరీ కమిటీ వాళ్ళకి పెద్ద పవర్స్ ఉండేవి కాదు. విరాట్ కోహ్లీ సుప్రీమోగా ఉండేవాడు. అప్పట్లో ఈవెన్ అనిల్ కుంబ్లే కోచ్గా ఉంటే అతనికి విరాట్ కోహ్లీకి పడక అతని కోచ్ పదవిని తప్పించగలిగేంత క్లౌట్ విరాట్ కోహ్లీకి అప్పట్లో ఉండేది. దానివల్ల కొంతమంది నొచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. కొంతమంది నొచ్చుకున్నారేమో. ధోని విషయంలో అలా జరగలేదని అతను చెప్తున్నాడు. రోహిత్ శర్మ గురించి కూడా చాలా నైస్ వర్డ్స్ చెప్పాడు అమిత్ మిశ్రా ఏమన్నాడంటే, రోహిత్ శర్మ మొదట్లో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు, ఏం మార్పు లేదు రోహిత్ శర్మ విషయంలో. రోహిత్ శర్మ డే 1లో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడినా అతనితో నాకనే ఒక జోక్ మాట్లాడగలను, అతను కూడా రెస్పాండ్ అవుతాడు అని అన్నాడు. రోహిత్ శర్మ విషయంలో హీ నెవర్ ప్లేడ్ అండర్ రోహిత్స్ క్యాప్టెన్సీ ఆఫ్ కోర్స్, బట్ రోహిత్ శర్మ విషయంలో హీ హ్యాడ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అది ఇంకా విరాట్ కోహ్లీ గురించి ఏమంటారంటే, విరాట్ కోహ్లీ ఢిల్లీలో కలిసి ఆడిన వాళ్ళు వీళ్ళు. నాకు 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి విరాట్ కోహ్లీ తెలుసు. అప్పట్లో చిక్కు అనేవాళ్ళం. చిక్కు సమోసాలు ఎక్కువ ఇష్టపడేవాడు, తినేవాడు. అప్పట్లో రాత్రి అయ్యేసరికి పిజ్జా కావాల్సి వచ్చేది. ఇప్పుడు మారిపోయాడు విరాట్ కోహ్లీ. మాకు తెలిసిన చిక్కు కాదు, నౌ ఈజ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు అతనితో మాట్లాడడమే ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది. మాట్లాడట్లేదు నేను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అతనున్న స్టేచర్లో క్యాప్టెన్ అయిన తర్వాత మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకేదో పని ఉంది మాతో, అందుకోసం పని కట్టుకుని మాట్లాడుతున్నారు మాతో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకని అతను మాట్లాడడమే ఆల్మోస్ట్ నేను మానేశాను అన్నట్టుగా చెప్పాడు. సో వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ విరాట్ కోహ్లీ. అంటే డైరెక్ట్ కాకపోయినా తన టీంలో రెగ్యులర్గా పెట్టలేదని చెప్పి అనిపించినట్టుగా ఉంది. తర్వాత రీసెంట్గా జరిగిన అంటే ఐపీఎల్లో మనం చూసాం. ఈసారి కదా, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. నవీన్ ఉల్ హక్, ఎందుకంటే ఎల్ఎస్జీ కార్డ్ అప్పట్లో అమిత్ మిశ్రా వాజ్ ప్లేయింగ్ ఫర్ ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీకి ఆడినప్పుడు మేము మొదట బెంగళూరులో మ్యాచ్ ఆడాం. అప్పుడు బెంగళూరు క్రౌడ్ని ఉద్దేశించి ఇలాంటి జెస్చర్ చేశాడు గౌతమ్ గంభీర్. ఇది క్రౌడ్ ఉద్దేశించి చేశాడు, విరాట్ కోహ్లీని ఏమనలేదు. కానీ అది మనసులో పెట్టుకొని విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ మేము లక్నోలో ఆడినప్పుడు మా ఎల్ఎస్జీ ప్లేయర్స్ అందరి మీద దుర్భాషలాడడం మొదలుపెట్టి అందరి మీద చాలా అబ్యూజివ్గా చాలా అబ్యూజెస్ కురిపించాడు మా మీద, అందరి మీద అని చెప్పి దుర్భాషలాడాడని చెప్పి అమిత్ మిశ్రా అన్నాడు. నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఈవెన్ అమిత్ మిశ్రా వాజ్ దేర్ అట్ ద క్రీస్. సో అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ మధ్య, విరాట్ కోహ్లీ మధ్య కొంత కొంత వర్బల్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు అమిత్ మిశ్రా వాజ్ దేర్. అతను ఏమన్నాడంటే, అతను చిన్న కుర్రాడు, అతను యంగ్స్టర్, అతనితో నువ్వు పెట్టుకుంటాడు, నీ స్థాయికి తగినవాడు కాదని అమిత్ మిశ్రా విరాట్ కోహ్లీకి అన్నాడు. ఎందుకంటే తను జూనియర్ ప్లేయర్ కదా, అతన్ని వారించే ప్రయత్నం చేశాను నేను, కానీ విరాట్ కోహ్లీ అలా వినలేదు. నువ్వు అతనికి చెప్పు, నాకు చెప్తున్నావు ఏంటి, ఆ విషయం అతనికి చెప్పు అని చెప్పి విరాట్ కోహ్లీ అన్నాడని చెప్పాడు. సో అది విషయం. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా అతను చెప్పాడు. సో అది విరాట్ కోహ్లీ గురించి అతను మాట్లాడిన మాటలు, ధోని గురించి, రోహిత్ శర్మ గురించి. సో విరాట్ కోహ్లీ విషయంలో అతనికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఆ మధ్య యువరాజ్ సింగ్ కూడా అన్నాడు, నాకు చిక్కు తెలుసు, విరాట్ కోహ్లీ చిక్కుగా ఉన్నప్పుడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇప్పటి క్యాప్టెన్ అయిపోయాడు, అతను ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్ విరాట్ కోహ్లీ అన్నట్టుగా అన్నాడు. సో అన్నీ కలిపి మనకు అర్థమవుతుంది ఏంటంటే, విరాట్ కోహ్లీ తన జూనియర్ కొలీగ్స్తో కానీ లేకపోతే సీనియర్స్ అయినా మిగతా క్యాప్టెన్గా ఉన్నప్పుడు వాళ్ళని టీంలో తీసేసినప్పుడు వాళ్ళని భుజం మీద చేసి ఎందుకు తీసేసారు చెప్పి ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించినా సరే, ఈవెన్ బాసెస్ ఉంటారు, బాసెస్ మిమ్మల్ని ఎక్కడో మీకు నచ్చని ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఏం చెప్తారంటే, పిలిచి నువ్వు చాలా గొప్పగా అక్కడ సరిగ్గా మిగతా వర్క్ జరగట్లేదు, నువ్వు ఉంటే చాలా బాగా చేస్తావు, సో వై డోంట్ యు గో దేర్, మనకు చాలా అవసరం అని చెప్పి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకి ఏదో కొంచెం ఒక మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి. బట్ విరాట్ కోహ్లీ అలా చేసే రకం కాదు బహుశా. సో దానివల్ల అనవసరంగా అతను ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. కొంతమంది మామూలుగా క్యాప్టెన్గా ఉన్నప్పుడు, ఏ ప్లేయర్ అయినా సరే క్యాప్టెన్గా ఉన్నప్పుడు తోటి ప్లేయర్స్తో కొద్దిగా అందరినీ సంతృప్తిపరచడం కుదరదు, అందరినీ సంతృప్తిపరచడం ఎవరికి కూడా కుదరదు. సో అలాగే విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనట్టుగా అనిపిస్తుంది. కానీ విరాట్ కోహ్లీ అది చెప్పడం కాస్త వాళ్ళని కాస్త అనునయంగా చెప్పి వాళ్ళకి కాస్త ఆ షాక్ తక్కువ తగిలేటట్టుగా చేయాలి. అలాంటి మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీకి చేత అయినట్టుగా లేదు. ఇప్పుడు మారిపోయాడు విరాట్ కోహ్లీ. ఈజ్ నౌ మచ్ మోర్ మెల్లోడ్. ఒకప్పుడు ఉన్నంత అగ్రెసివ్గా అలా లేడు ఇప్పుడు.
అప్పట్లో అతని చర్యలు కొంతమంది అమిత్ మిశ్రా లాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నాయి. రోహిత్ శర్మకు వచ్చిన ఇది విషయం అంటే రోహిత్ శర్మ ఇలాంటి విషయాల్లో బికాజ్ రోహిత్ శర్మ కూడా అనేకసార్లు టీంలోంచి అతను తీసేయడం మళ్ళీ రావడం, సో అతనికి ఇలాగ ఎవరైనా బాగా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ కానీ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన ఎంపతి అంటారు ఇంగ్లీష్లో, అంటే వాళ్ళ పొజిషన్లో అతను ఊహించుకుని వాళ్ళతో అతను చాలా బాగా మాట్లాడడం జరుగుతుంది. కానీ విరాట్ కోహ్లీకి ఎప్పుడు అలాంటి పరిస్థితి ఎదురగాలేదు. అతను టీంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కంటిన్యూస్గా అతను టీంలో ఉన్నాడు. ఎప్పుడు అతనికి మళ్ళీ నేను టీంలో నా ప్లేస్ గ్యారంటీ లేదు, లేకపోతే నన్ను డ్రాప్ చేశారు మళ్ళీ నేను కమ్బ్యాక్ కావాలి అలాంటి పరిస్థితి రాలేదు. సో హీ హాజ్ ఆల్వేస్ బీన్ అట్ ద టాప్. సో అందుకని అతనికి ఆ సిచ్యుయేషన్ తెలియదు, ఆ ఎంపతి అతని దగ్గర మనం చూడలేం. కానీ అవన్నీ కరెక్టే, కానీ ఒక క్యాప్టెన్గా అతను కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంటే బాగుండేది. ఈవెన్ అమిత్ మిశ్రా కూడా ఇప్పుడు మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజుల తర్వాత అమిత్ మిశ్రా ఎందుకు కాంట్రవర్షియల్ చేయాలి, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అమిత్ మిశ్రా హాస్ బీన్ వెరీ గుడ్ ప్లేయర్. అతను ఇన్ని రోజుల తర్వాత 2016, 2017 నాటి సంగతులు ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది తెలియదు. అతను బహుశా ఐపీఎల్ నుంచి కూడా ఇక లాస్ట్ ఇయర్ ఐ వాజ్ విత్ ఎల్ఎస్జీ బట్ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్, ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సో 41 ఇయర్స్ అతను ఇంకా ఐపీఎల్లో కొనసాగడం, ఆక్షన్లో ఉన్నా కూడా అతను ఎవరన్నా తీసుకుంటారనేది డౌటే. సో అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు నా కెరీర్ అయిపోయింది కాబట్టి నేను విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడతాను కొంతమంది ప్లేయర్స్ మీద అంటే ఇటు అనవసరంగా దానివల్ల చర్చ జరుగుతున్న అనవసరమైన ఇష్యూస్ అవుతాయి. బట్ ఈ టైంలో అది రైట్ టైం కాదేమో. ఏదైనా ఉంటే విరాట్ కోహ్లీ బికాజ్ ఈజ్ జూనియర్ ప్లేయర్ అతనితో తెలుసుకోవాలి. అతను అనేది ఏంటంటే జూనియర్ ప్లేయర్స్ని ఎలా ట్రీట్ చేయాలో, వాళ్ళతో ఎలా ఉండాలనేది క్యాప్టెన్ లాంటి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అతను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ సంగతులనే అతను యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దాని పేరు అన్ప్లగ్డ్. సో అలాగే అన్ప్లగ్డ్ ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారు, మీరు కొంచెం బోల్డ్గా మాట్లాడండి, మీకు దాన్ని బట్టిగా వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్లు అన్నీ మాట్లాడుకుని కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. మేబీ హీమ్ వాస్ డూయింగ్ దట్, బట్ వాజ్ దట్ నెసెసరీ అనేది నాకు అనిపిస్తుంది. అనవసరంగా దీని మీద చర్చ జరగడం, అతను ట్రోల్ అవ్వడం తప్ప విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ డెఫినెట్గా అతను ట్రోల్ చేస్తారు. సో ఇదంతా కూడా అవాయిడబుల్ ఏమో నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో ఈ హోల్ ఇష్యూ పైన నాకు కామెంట్స్లో చెప్పండి.